ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సమయంలో ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభోదయం. మరి ఈరోజు దేవుని యొక్క వర్తమానం మనతో ఏం మాట్లాడుతుందో నేర్చుకుందాం. నేటి వాక్యాంశము నూతనమైన మనస్సు. నూతనమైన మనస్సు అన్న అంశం మీద కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. అయితే ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు మా జీసస్ బ్లెస్సింగ్ అనే మా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సహకారం అందించండి. వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, అలాగే లైక్ చేసి షేర్ చేసిన వారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక ఈ యొక్క సమయంలో దైవవర్తమానం మనం జ్ఞాపకం చేసుకుంటే నూతనమైన మనస్సు. ఎవరికి ఉండాలి ఇది నూతనమైన మనస్సు అంటే? ప్రతి ఒక్కరికి ఉండాలి. అసలు నూతనమైన మనస్సు ఏంటి అని మనం ఆలోచించుకుంటే, మనిషి పుట్టిన దగ్గర నుంచి బ్రతికినంతకాలం కూడా ఒకటే మనసు ఉంటుంది. అయితే క్రొత్త మనసు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అది మన ఆలోచనలోంచి వస్తుంది, మనం తీసుకున్న నిర్ణయాల నుంచి వస్తుంది, మనం చేస్తున్న క్రియలను బట్టి వస్తుంది, మనం వెళ్ళే నడకల బట్టి వస్తుంది. మనిషికి ఉండేది ఒకే మనసు కదా, అంటే హృదయం ఒకటే. మనిషికే కాదు, దేనికైనా ఒకటే ఉంటుంది. కానీ నూతనమైన మనసు మరలా పుట్టాలి అంటే ఎక్కడి నుంచి పుట్టాలి అంటే, మనం చెప్పుకున్నట్లుగా మనం చేసే ప్రతి పనిలోనూ, ఆలోచనలోనూ, నడవడికలోనూ, మాట తీరులోనూ నూతనమైన మనసు పుట్టుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే కోరుకుంటున్నాడు దేవుడు. ఇదే కోరుకున్నాడు ఆనాటి దావీదు. మరి ఈరోజు ఓ క్రైస్తవుడా, మనం ఏం కోరుకోవాలి? మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే నూతనమైన మనసు కలిగిన వారిని సర్వాధికారి తండ్రి సదా దీవించి ఆశీర్వదిస్తాడు. ఒక దగ్గరికి నువ్వు వెళ్ళేటప్పుడు, లేకుంటే ఒకరిని నీ దీవించేటప్పుడు మంచి మనసుతో దీవిస్తావా, లేకుంటే అసూయతో దీవిస్తావా అన్నది నీకే తెలుసు. అలాగే ఒకరితో మాట్లాడినప్పుడు నువ్వు నీతిగా మాట్లాడుతున్నావా, అవినీతిగా మాట్లాడుతున్నావా, అది నీకే తెలుసు. ఎందుకంటే మనిషిని అంటే చూడవచ్చు, మనిషి రూపాన్ని అంటే వర్ణించవచ్చు, మనిషి స్వభావాన్ని అంటే వర్ణించవచ్చు, కానీ మనిషిలో ఉన్న మనసును గ్రహించేవాడు దేవుడు తప్ప ఎవరూ లేరు. అందుకే దావీదు గారు ఒక చక్కని మాట అంటున్నాడండి. కీర్తనదారుడైన దావీదు గారు 51వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, దేవా నాయందు శుద్ధ మనసు కలుగు చేయము. ఏంటి? నాయందు శుద్ధ మనసు కలుగు చేయము అని కింద అంటాడు, నాలో నూతనమైన మనసు నాకు కలుగు చేయన్నాడు. శుద్ధ హృదయము, నిజమే. శుద్ధ హృదయము ఎలా ఉంటుంది చూడండి. మనం మామూలుగా త్రాగడానికి నీరు తెచ్చుకుంటూ ఉంటాం ఇంట్లోకి కదా. వాటిని మళ్ళీ మనం ఏం చేస్తాం? ఫిల్టర్ అని ఒక బాక్స్లో వేస్తాం. ఫిల్టర్ చేసుకొని నువ్వు తెచ్చుకున్నదే మంచి నీళ్ళు కదా, దాన్ని మళ్ళీ ఏం చేస్తాం? ఇంకా బాగా చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగుతాం. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదండి అని చెప్తారు. మంచిదే. మరి అలాంటిది తాగిన నీళ్ళు మనలో ఉండవు. అలాగే చక్కటి ఆహారం తిన్నా అది మనలో ఉండదు. మన లోపలికి ఏదైతే వెళ్తుందో అదేది కూడా మనలో ఉండదు. మరి దీనికోసం నీవంత శ్రద్ధ తీసుకునేటప్పుడు లోపల స్థిరత్వంగా నిలిచిపోయిన స్థిరమైన మనస్సు కలుగు చేయన్నాడు కదా. స్థిరంగా నీవు అంటే మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం నీలో ఉండిపోయిన నీ హృదయాన్ని ఎలా శుద్ధి కలుగుతుంది?
ఎలా శుద్ధి చేసుకోగలుగుతాం మనము అంటే మంచి కార్యం చేత, మంచి ఆలోచన చేత, దేవుని యొక్క వాక్కు చేత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావున ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరూ, మనమే కాదండి, చేతితో బైబిల్ పట్టుకొని ఆలయానికి వెళ్తూ బైబిల్ చదువుతూ ప్రార్థన చేసిన మనమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఈ స్వభావం కలిగి ఉండాలి. ఏంటి? ఈ స్వభావం కలిగి ఉండాలి. ప్రభా, ప్రతిరోజు కూడా నన్ను నీ నూతనమైన వాక్కు ద్వారా నా నా మలినమైన హృదయాన్ని, మలినమైన నా యొక్క మనసును శుద్ధి చేయి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి, వేడుకోవాలి. ఎందుకు ఈ మాట అన్నాడంటే 6వ అధ్యాయంలో మనకు తెలుసు, ఆది కాండంలో పరమ తండ్రి చెప్పిన మాట. అక్కడ ఏమంటాడండి? అప్పుల్లోనే కొద్దిగా జనం భూమి మీద ఉండేటప్పుడే మనుషుల మీద మనసు ఇరిగిపోయింది దేవుడికి. ఎందుకు? చేసే క్రియలు బట్టి. అప్పుల్లోనూ ఇన్ని కోట్ల జనాంగం లేదు ప్రపంచం మీద, కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్దిమందిని చూసే మనసు మార్చుకున్న దేవుడు ఏమన్నాడండి? 5-6 వచనాలు ఏమంటాడు అక్కడ ఆది కాండం? మనుషుల యొక్క మనస్సు పుట్టుక నుంచి చెడ్డదే. ఒక నిర్ణయానికి వచ్చేసాడు దేవుడు. మనిషి యొక్క మనస్సు అంట పుట్టుక నుంచి చెడ్డదే అని అప్పుడే చెప్పేశాడు దేవుడు. మరి ఆ చెడిపోయిన మనస్సును శుద్ధి చేసుకోవాలంటే, చెడిపోయిన మనిషిని బాగు చేయాలంటే దేవుడి యొక్క వాక్కు తప్ప, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ మాట తప్ప మరి ఏది కూడా శుద్ధి చేయనేరదు. హల్లెలూయా. మన శరీరాన్ని పై భాగాన్ని మాత్రమే మనం శుద్ధి చేసుకుంటాము. ఉదయాన్నే లేచి మొహం కడుక్కుంటాం. మనం ఎంతవరకు శుద్ధి చేసుకుంటాం? నాలుగు వరకు పళ్ళు తోముకుంటాం, నాలుగు వరకే మనం శుద్ధి చేసుకుంటాం, అంతే. ఇంకా అక్కడి నుంచి మనం శుద్ధి చేసుకోను. నీ శరీరం నీదే, నీలో ఉన్న అంతర్భాగాలన్నీ నీవే. కానీ వాటిని బయటికి తీసుకొని కడుక్కునే భాగ్యం, ధన్యత మనకుందా? అంత సహవాసం మనం చేయగలమా? నాలుక వరకే మనం శుద్ధి చేసుకోగలుగుతాం. కానీ లోపలున్న ప్రతి భాగము శుద్ధిపడాలంటే అది ఒక మంచి మాట ద్వారా. ఆ మంచి మాటే దేవుని యొక్క వాక్కు. చాలామంది చూడండి, పైకి చాలా నవ్వుతూ మాట్లాడుతుంటారు, ఎంతో సహాయం చేసిన వాళ్ళగా మాట్లాడతారు. కానీ వారిలో ఉన్న ఆ చెడుతనం ఉన్నదే లోపల భాగాలను పాడు చేస్తుంది. ఇది గ్రహించుకోడు మనిషి, ఇది గ్రహించుకోడు. లోపల భాగాలు పాడైపోతున్నాయన్న సంగతి గ్రహించుకోడు. ఎప్పుడు గ్రహించుకుంటాడు? హాస్పిటల్ పాలైనప్పుడు, రోగి పడిపోయినప్పుడు, మంచం మీద లేకుండా పడిపోయినప్పుడు అప్పుడు ఆలోచించుకుంటాడు. అప్పుడు ఆలోచించుకుంటే సుఖం లేదు ప్రియ సహోదరులారా. అందుకే దావీదు గారు ముందుగానే అంటున్నాడు, ప్రభా, నాలో శుద్ధ మనసు, శుద్ధ హృదయం నాకు కలుగు చేయను ఆయన. ఎందుకంటే నేను కూడా మనిషినే. కానీ ఆయన ఒక దగ్గర ఏమన్నాడు తెలుసా? నేను మనిషిని కాదు నాయన, నేను పురుగుని అన్నాడు. పురుగంట. మనం కూడా పురుగులమేనండి. పురుగంటే ఒప్పుకుంటారు ఎవరైనా? ఎవరో ఒప్పుకోరు. కానీ ఆయనకైనా అంటాడు, నేను మనిషిని కాదు. ఎందుకంటే మనిషి కాదని ఎప్పుడంటాం? మనం కూడా అంటాం సర్వసాధారణంగా ఈరోజు. రే, నువ్వు మనిషివి కాదు, మనం మనిషివి కాదు అంటావు. ఎందుకు? వారి నడవలకు మనసు మారిపోయి దుర్మార్గులుగా అయిపోయినప్పుడు నువ్వు మనిషివి కాదు, పశువు అంటాం మనం. కానీ దావీదు గారు చేసే ఒక్క పాపానికి ఆయన అంటున్నాడు, నాయన నేను పాపం చేసిన కనుక నేను మనిషిని కాదు, నేను ఒక పురుగుని, కనుక నేను నాలో నూతనమైన మనసు మరలా, స్థిరమైన నూతనమైన మనసు మరలా నాకు కలుగు చేయి, అది నీ దగ్గరే ఉంది అని వేడుకుంటున్నాడు. ఎంతమంది ఈరోజు ఇలాంటి వివరం కలిగిన ప్రార్థన చేస్తున్నాము? ఆలోచించుకుందాం ప్రియ సహోదరులారా. ఎందుకంటే దేవుడి వాక్కు మన అందరితో మాట్లాడుతుంది. మనం అందరం కూడా ఆయనకు బానిసలమే. మనం అందరం కూడా ఆయన దగ్గర శిరస్సు వంచవలసిందే. మనం అందరం కూడా ఆయన దగ్గర దిగదుడిపే. ఇది మర్చిపోతున్నాడు మానవుడు. మర్చిపోయి నాకున్న ఈ కండబలము స్థిరంగా ఉండిపోతుంది, నాకున్న పేరు ప్రతిష్టలు
స్థిరంగా ఉండిపోతాయి. నేను సంపాదించుకున్న ఆస్తులు స్థిరంగా ఉండిపోతుంది. నేను చేసిన దౌర్జన్యం నన్ను బ్రతికిస్తుంది అని మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటారు. జాగ్రత్త, జాగ్రత్త. నీలో నూతనమైన మనసు, నూతనమైన బుద్ధి నీలో కలగకపోతే చిట్ట చివరిలో నువ్వు ఊడిపోతావు. ఓ క్రైస్తవుడా, ఓ మానవుడా, నువ్వు ఓడిపోయి పడిపోతావు. అప్పుడు నువ్వు ఎంత మొరపెట్టినా సరే నీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇవ్వడు. అందుకే మనం నూతనంగా ఉండాలి అంటే, నూతనమైన మనసు మనలో పుట్టాలి అంటే దేవుడే కలిగించాలి. దేవుడే ఆ బహుమానం మనకు ఇవ్వాలి. దేవుడే మనలను రక్షించాలి. కనుక మనలో ఉన్న అహంకారము, అవివేకము తొలగించుకొని బుద్ధి కలిగిన వారి వలె మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర ఈ ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థన చేయాలి. నాలో శుద్ధ హృదయం కలుగు చేయని ఆయన, నాలో స్థిరమైన నూతనమైన మనసు నాకు కలుగు చేయంటున్నాడు. అలాగా ఉన్నప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు ఖచ్చితంగా ఆయన మహిమ ఐశ్వర్యం చేత కొంచెం ఆలస్యమైన కొన్ని దినాలు శ్రమపడినా ఆ ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. అలా పొందుకోవాలని ఆశిస్తున్నాం ఈరోజు. ఓ క్రైస్తవుడా, నీవు ఎక్కడ పడిపోతున్నావో ఒకసారి ఆలోచించుకో. ఎక్కడ పడిపోతున్నావు? ప్రభు చెప్పినట్టుగా మనుషులంతా ఇంతేలే, వాళ్ళ కర్మ ఇంతేలే, వాళ్ళ బుద్ధి ఇంతేలే అనేసరి కనుక మనం అలాగే బ్రతకాలనుకుంటున్నావా? కాదు. అలాగని ప్రభు దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. మనిషి ఎంత పాపం చేసినా, ఎంత దేవుడిని దూషించినా, ఎంత దేవుడికి దూరంగా ఉన్నా ఆయన ఏం చేస్తుందంటే నాకు కావాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన యొక్క మహిమను మనకి చూపిస్తున్నాడు. ఓ క్రైస్తవుడా, ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? నిజంగా భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నామా అన్నది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఓ క్రైస్తవులారా, మరొక్కసారి ఈ వాక్యాన్ని వింటున్నవారు లేక వాక్యాన్ని అనుసరిస్తున్నవారు ప్రతిరోజు కూడా నూతనంగా దేవుళ్ళో జన్మింపజేయాలి, జన్మిస్తూ ఉండాలి. అంటే ఎక్కడ తల్లి గర్భంలోంచి వెళ్ళిపోయి మళ్ళీ రావడం కాదు. నూతనమైన మనసులో మనం జన్మిస్తూ ఉంటూ దేవుని సంతోషపరిచినప్పుడు ఖచ్చితంగా సర్వాధికారైన తండ్రి మనల్ని ఏం చేస్తాడు? దీవించి ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దీవించి ఆశీర్వదించి మనకు కావలసిన రక్షణ కలిగిస్తాడు. మనకు కావలసిన ఆశీర్వాదం, మనకు కావలసిన దీవెనలు మెండు దండుగా ఆయన ఇస్తాడు. బలంగా మనల్ని నిలబెడతాడు. ఇవన్నీ మనం పొందుకోవాలంటే ఓ క్రైస్తవుడా, నీ యొక్క ప్రవర్తన మార్చుకో, మాట తీరు మార్చుకో, జీవన విధానాన్ని మార్చుకో. అప్పుడు ఖచ్చితంగా పరలోకమందున్న దేవుడు ఖచ్చితంగా మనందరికీ కూడా ప్రతిఫలం దయచేస్తాడని నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపే దయగలనైనా నీ కొందములు ఈ సమయంలో నా తండ్రి నీ వాగ్దానం మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. నాయనా, నిజమే తండ్రి, ఏ రోజుకి ఆ రోజు నా ప్రభ నూతనమైన మనసు మాలో కలుగులాగును. అయ్యా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసినందుకు వందాం. అయ్యా, నీ వాక్యం అన్ని విధాలుగా మనిషికి ఉపయోగపడుతుంది. కానీ అయ్యా, మేమే నాయన నీ అందు ఉపయోగం లేని వారు ఉంటున్నాం. మేము క్షమించి అయ్యా, వాక్యం వినబడిన అందరికీ రక్షణ కలిగించి నూతనమైన మనసు నాయన, నూతనమైన అలవాట్లు, నూతనమైన నడవడిక నీ వాక్ ద్వారా మేము నేర్చుకునే భాగ్యం కలుగు చేసి మహిమ పొందుకుంటామని క్రీస్తు నామములో ఈ ప్రార్థనలో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క కృపావాత్సల్యత, క్రీస్తు యొక్క దీవెనలు, పరిశుద్ధాత్మ యొక్క కరుణ సదాకాలము మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. మీ అందరికి మరొకసారి ప్రభు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.